రాజేందర్ తెలంగాణ లాయర్లకు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అపాయింట్మెంట్ ఇచ్చారు. ఎల్లుండి ఉదయం 10 గంటలకు ఢిల్లీలో సీజేను కలవనున్నారు న్యాయవాదులు. హైకోర్టు విభజన ఆప్షన్ల రద్దుపై సీజేకు విజ్ఞప్తి చేయనున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గండ్ర మోహన్ రావు అడిగి తెలుసుకుందాం. మోహన్ రావు గారు నమస్తే అండి. చీఫ్ జస్టిస్ కు ఏం విజ్ఞప్తి చేయబోతున్నారు? తప్పకుండా ఈ ఒక ఆప్షన్స్ విధానం ప్రొవిజనల్ లిస్టు తయారు చేసింది హైకోర్టు. ఏందో హైకోర్టుకి ఎటువంటి అధికారం లేదు. తమకు లేని అధికారాన్ని కల్పించుకొని ఒక అన్యాయం విధంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించిన న్యాయవాదులు తెలంగాణ తీవ్ర అన్యాయము. కాబట్టి ఈ ప్రక్రియ చేపట్టాల్సింది ఓన్లీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అడ్వైజరీ కమిటీ అపాయింట్ చేసి తర్వాత ఒక గైడ్ లైన్స్ ఫ్రేమ్ చేసిన తర్వాతనే. కాబట్టి హైకోర్టును వెంటనే రద్దు చేయాలని డైరెక్ట్ చేయమని తప్పకుండా అడుగుతాం అడ్మినిస్ట్రేటివ్ కెపాసిటీలో. అదేవిధంగా 2 సంవత్సరాలు అయిపోయినా కూడా ఇంకా హైకోర్టు విభజన కాలేదు. సుప్రీంకోర్టు ఆల్రెడీ జడ్జిల యొక్క రిస్పెక్ట్ డిసైడ్ చేసింది 2 రాష్ట్రాల మధ్యన. అయినా తెలంగాణకు తీవ్రంగా అన్యాయం జరుగుతూ ఈ రోజు 18 మంది ఆంధ్ర జడ్జిలు ఉంటే 3 మాత్రమే తెలంగాణ జడ్జిలు ఉన్నారు. కాబట్టి ఈ యొక్క అన్యాయాన్ని సరిదిద్దాలంటే వెంటనే హైకోర్టు విభజించి ఆంధ్రప్రదేశ్ సపరేట్ హైకోర్టు నోటిఫై చేయాలని దానికి తగిన చర్యలు చేపట్టాలని సీజే గారిని అడగబోతున్నాం. అదేవిధంగా మా యొక్క 60-40 రేషియో అంటే ఇంకొక 9 మంది తెలంగాణ సైడ్ నుంచి హైకోర్టు జడ్జి ఎలివేషన్ చేయడం వరకు ఆంధ్రప్రదేశ్ నుంచి ఏ జడ్జిలు కూడా అపాయింట్ చేస్తారని కూడా మేము రిక్వెస్ట్ చేయబోతున్నాం. తర్వాత ఈ యాక్టింగ్ సీజే గారు దాని కంప్లైంట్ చేయబోతున్నాం. యాక్టింగ్ సీజే గారు పూర్తిగా నియంత్రణ వివరిస్తున్నారు. ఏదైతే సస్పెన్షన్ చేసినారో జ్యుడిషియల్ ఆఫీసర్స్ కానీ జ్యుడిషియల్ ఎంప్లాయీస్ కానీ పూర్తిగా ఇది ఒక సప్రెస్ చేయాలన్న మూవ్మెంట్ తో చేశారు. కాబట్టి ఈ యాక్టింగ్ సీజే వెంటనే ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేయాలని కూడా రిక్వెస్ట్ చేయబోతున్నాం. రైట్, థ్యాంక్ యూ మోహన్ రావు గారు.